మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 5 పంచారామాల గల చాలా విశేషమైన ఆరామ క్షేత్రం. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠించిన మన స్వామిలో చంద్రుడు కళలు కనిపిస్తాయి. పౌర్ణమి నాడు తెల్లగా, అమావాస్యలో గోధుమ రంగుగా మచ్చగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి పైన అమ్మవారిలో అన్నపూర్ణాదేవి విశేషము. అలాగే క్షేత్రం వారికి జనార్దన స్వామి, ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, సుబ్రహ్మణ్య, సూర్యనారాయణ కుమార్ సౌపాలయాలు. అలాగే ఇక్కడ స్వామి వినాయకుడు కూడా ఎర్రశిల, సూర్య భగవాన్ కూడా ఎర్రశిల. ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారు గణపతి, సూర్యనారాయణమూర్తి పంచారామాల్లో ఎక్కడా కూడా లేని విధంగా ఈ స్వామి స్వయభాగ వినాయకుడు ఎర్రశిల. అలాగే అరస్వరి సూర్యనారాయణమూర్తి కూడా నరసరే. ఇక్కడ చాలా విశేషమైన ఆరామ క్షేత్రము. మనం ఏదైతే కూడా కోరికలు నెరవేరుతాయి. వినాయకుడి పూజ ప్రారంభించి సుమారు 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29వ సంవత్సరం అడుగు పెట్టాము. ప్రీతి చేసి మల్లె సత్యనారాయణ గారు, కుమారవల్లి తిరుమలలో బాబీ గారు, వారి సోదరు సుధాకర్ గారు వారు చేతుల మీద ఈ ఆలయంలో వినాయకుడి పూజ ప్రారంభించి 28 పూర్తి 29వ సంవత్సరం. ఇక్కడ స్వామివారి పూజ చేస్తే వారికి అనుకున్న కార్యక్రమాలను నెరవేరాయి. వ్యాపారాన్ని అభివృద్ధిలో చెందే వారి కుటుంబంతో సుఖశాంతిలో ఉన్నారు. చాలా విశేషమైన కార్యక్రమాలు ఈ ఆలయంలో చేశారు ఆయన. ఈ ఆలయం దినదిన అభివృద్ధిలో జరుగుతుంది. స్వామి వినాయకుడు సర్వాంగ కవచము, పాలవేలి కవచం చేయించారు. సోమేశ్వర స్వామి వారికి బంగారు రుద్రాక్షమాలు చేయించారు. అలాగే బంగారు చెటగోపురం చేయించారు. స్వామివారికి వినాయక చవితి చాలా విశేషంగా సుమారు 6 లక్షల రూపాయలతో స్వామివారి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు. అలాగే మహాశివరాత్రి కూడా చాలా విశేషంగా కార్యక్రమాలు చేస్తారు. అలాగే కార్తీక మాసం కూడా నెలలు కూడా స్వామివారు అభిషేకం చేసి బ్రాహ్మణులందరికీ భోజనాలు, వస్త్రదానం కార్యక్రమాలు చేస్తారు. వారి కుటుంబం అంతా సుఖశాంతులతో ఆ స్వామి ఎలవేళ అష్టైశ్వర్యాలు కలగజేస్తున్నారు. చాలా ఇంకా అభివృద్ధిలోకి చెందాలి స్వామివారి ఆశీస్సులతో. చాలా విశేషమైన ఆరామ. గునుపూడిలో వేంచేసి ఉన్న సోమేశ్వర జనార్దన స్వామివారి పంచారామ క్షేత్రంలో వినాయక చవితి రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వినాయక చవితి నేను 29వ సంవత్సరం అడుగు పెడుతున్నాను అనమాట. 29 సంవత్సరాల నుంచి వినాయక చవితి చేయటం జరిగింది. ఆ స్వామివారి దయ వల్ల మా వ్యాపారాలు బాగుండాలని, అలాగే అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, స్వామివారి దయ వల్ల, వినాయకుడి దయ వల్ల అందరి వ్యాపారాలు బాగుండాలని, అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.